హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో అండి, తక్కువ కాస్ట్లోని లో బడ్జెట్లోని నేను మీకు ఇవాళ మంచి స్ట్రీట్ షాపింగ్ అయితే చూపిస్తాను. అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఏది కొనాలి అన్నా కూడా ఖచ్చితంగా 100కి 100% ఇక్కడైతే మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే అటు సైడ్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, ఇటు అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అన్నీ ఒకే ఏరియాలో దొరుకుతాయి. సో అదే అండి, మాకు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో మెట్రోకి దిగ్గానే మనకి ఇటు సైడ్ ఉంటుంది కదా, సో అది అనమాట. అన్నీ దొరుకుతాయి. ఏది కావాలి అన్నా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి ఇంట్లో కావాల్సినటువంటి కొన్ని ఏమంటారు సామాగ్రి కూడా దొరుకుతుంది అనమాట. కొన్ని వస్తువులు కానీ డిషెస్ కూడా కొన్ని అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో చాలా తక్కువ కాస్ట్, చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. మనం ఒక 6 months 7 months అలా యూజ్ చేయడానికి కానివ్వండి. కొన్ని అయితే పార్టీ వేర్ కూడా ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మ్యాక్సిమం అన్నీ కూడా మనకి ఇక్కడ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి టాప్స్ కానివ్వండి, లేకపోతే స్కార్ఫ్ కానివ్వండి, రకరకాల చూసారు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చున్నీస్. సో అవన్నీ కూడా అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది, అదర్వైజ్ వాటి మీద వర్క్ని బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట. మంచి నైట్ డ్రెస్సెస్ కానివ్వండి, ప్లాజా పాయింట్లు కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా 150 నుంచి 100 నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇంకా కావాల్సినటువంటి టాప్స్ అయితే ఇక 250 ఉంటుంది, 150 ఉంటుంది అనమాట. సో ఇవి అయితే ఫిక్స్డ్ రేట్స్. ఇక్కడైతే నువ్వు మనం ఏ టైంకి వెళ్ళినా కూడా బార్గింగ్ చేయడానికి అయితే వీలు ఉండదు. కానీ కొన్ని ఉంటాయి కదా, మనం విఆర్ చేసే ఈ చౌలీ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి. సో కొన్ని ఫ్యాన్సీ షాపుల దగ్గర అయితే మనం బార్గింగ్ చేయొచ్చు, కొన్ని అయితే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న టాప్స్ అన్నీ కూడా కొన్ని కాటన్ ఉన్నాయి, కొన్ని సిల్క్ ఉన్నది, కొంచెం నైలాన్ క్లాత్స్ టైప్లో ఉందన్నమాట. కొన్ని ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కదా, సో అవి అన్నీ ఏవైనా కూడా చూపిస్తున్నవన్నీ కూడా ఇక్కడ 250 రూపీస్ అనమాట ఈ సెట్. కొంతమంది ఏంటంటే కొన్ని సెట్స్ 150 రూపీస్ ఉంటాయి. ఈ టాప్స్ చూడటానికి చాలా లుక్, ఇదైతే 150 రూపీస్ అనమాట. బాగుంది కదా చూడటానికి. సో వీకెండ్స్ అయితే ఈ స్ట్రీట్ ఇంకా చాలా క్రౌడ్ ఉంటుంది, అస్సలు చెప్పలేమన్నమాట, అంత క్రౌడ్ ఉంటుంది అనమాట బాగా. మేము కొంచెం నార్మల్ డే వెళ్ళాము ఒకరోజు. సో అయినా కూడా షాప్ నిండా జనం, ఎవరికి కావాల్సినవి వాళ్ళు చూసుకుంటున్నారు, మనీ పే చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలా అని ఉంటుంది షాపింగ్. సో బిఫోర్ టైం ఏంటంటే ఒకసారి నేను అమీర్పేట్కి వెళ్ళాను అనమాట. బట్ అక్కడ రోడ్ మీదనే ఉంటాయి కదా అన్ని షాప్స్ అన్నీ కూడా, ఎందుకు షాపింగ్ చేయడానికి కూడా అక్కడ మంచిగా అనిపించలేదు అనమాట. రోడ్ మీద చుట్టూ మంచిగా అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అనమాట. కానీ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నచ్చినంతసేపు మనం చిన్నగా చూస్తూ తిరగవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. కానీ అమీర్పేట అయితే చాలా రష్ అనిపించింది, ఎందుకో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అనమాట. ఆ ఏరియా అంతా కూడా అక్కడ కొన్ని ఉంటాయి కదా, సో అలా. బట్ ఇక్కడ మాత్రం అన్నీ ఒకే వేలో ఉంటాయి. మనకి ఒక సైడ్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ మనకి మొత్తం కూడా మాల్స్ ఉన్నాయన్నమాట. చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, ఇంకా ముగ్ధ ఒకటి, కేఎల్ఎం ఒకటి, మాంగళ్య. సో వీటికి ఆపోజిట్లో ఇవి ఉంటాయి కదా. సో ఏది అయినా సరే మనకి ఇంకా పెద్ద పెద్ద చెప్పుల షాపులు కూడా ఉన్నాయి కదా. సెంట్రా ఒకటి ఉంది, బాటా, ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో అనమాట, ఒకే ఏరియాలో ఉంటాయి అనమాట. ఇటు తక్కువ కాస్ట్ ఉంటాయి, అటు సైడ్ కొంచెం మనకి బ్రాండెడ్ కావాలి అంటే హై క్వాలిటీ. సో అలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా మిడ్డీస్ అనమాట. సో వీటి కాస్ట్ మనకి 250 నుంచి 300 400 అలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నవి ఇవి మొత్తం ఇది ఒక ఫ్యాన్సీ షాపు. బట్ ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ కాస్ట్ అనమాట. స్టార్టింగ్ 5 రూపీస్ అనమాట. 5 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉన్న సామాన్ అనమాట. సో ఏవంటే అవి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి 20 రూపీస్. సో బయట కూడా చాలా వరకు ఇది 20 రూపీసే ఉంది. సో కొన్ని షాప్స్లో ఇలా పర్టికులర్గా కొన్ని కాస్ట్ లిమిటెడ్లోనే అనమాట, తక్కువ బడ్జెట్లోని అన్నీ దొరుకుతున్నాయి. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్, ఇవన్నీ కూడా కొన్ని చిన్న రకాల చైన్స్ కూడా. బట్ ఇక్కడ కొన్ని షాప్స్ ఏంటంటే ఇవి మాత్రం కాస్ట్ చాలా హైగానే ఉంది. బీడ్స్ అన్నీ కూడా బ్లాక్ బీడ్స్ కానివ్వండి, ఈ చోకార్స్ కానివ్వండి, ఇవైతే ఇంకా 3000 4000 5000 అలా ఉన్నాయి అనమాట ఇక్కడ కనిపిస్తున్నవి. సో ఇంకా కొన్ని అయితే తక్కువ కాస్ట్, కొన్ని హై కాస్ట్ అనమాట. సో బయట షాపులలో కూడా, బయట ఫ్యాన్సీ షాపులలో కూడా అదే కాస్ట్ నడుస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా రకరకాల మోడల్స్ అయితే ఒకే ప్లేస్లో ఉంటాయి కదా, ఈ షాప్ కాకపోతే ఆ షాప్ అన్నట్లుగా అనిపిస్తుంది మనకి. కొన్ని టైమ్స్ ఏంటంటే నైట్ మనం 8 తర్వాత 9 తర్వాత వచ్చామనుకో, ఇంకా కొంచెం మనకి వాళ్ళకి టైం అయిపోతూ ఉంటుంది కదా, మనకి ఇంకొంచెం కాస్ట్ తగ్గించే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. కొంచెం లేట్ నైట్ వెళ్తే షాపింగ్కి కాస్ట్ అనేది కొంచెం తగ్గిస్తారనమాట. సో అన్ని ఫ్యాన్సీ షాప్లే ఉంటాయి ఎక్కువ అనమాట ఏరియా అంతా.
బట్టల షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, ఎట్ ద సేమ్ టైం ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. చెప్పులు కానివ్వండి, ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఏరియాలోని. ఇక్కడ చూపిస్తున్నా కదా స్టోన్ బ్యాంగిల్స్, చూడటానికి అయితే చాలా బాగున్నాయి. బట్ కొన్ని ఓల్డ్ మోడల్ ఉన్నాయి, కొన్ని న్యూ మోడల్స్ ఉన్నాయి. ఏవైనా కూడా సెట్ 100, 150 అనమాట. సో బిలో 200 అయితే ఉంది కాస్ట్ ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా. ఏదైనా కూడా చార్మినార్ దగ్గర కూడా మనకి ఇంతే కాస్ట్కి వస్తుంది కదా, కానీ బట్ అక్కడ 100 రూపీస్కే వస్తాయి ఇంకా మనకి. చాలా బాగున్నాయి. నాకైతే బ్యాంగిల్స్ చాలా ఇష్టం అనమాట. బట్ నా దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి, స్టోన్స్ బ్యాంగిల్స్. సో నేనైతే కొనలేదు. నేను కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఒక 2-3 టాప్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ బీడ్స్ అయితే మస్తు కాస్ట్ ఉన్నాయి. అంటే వాటి లాకెట్స్కి ఎక్కువ కాస్ట్ అని చెప్పి అన్నారనమాట. కొన్ని ఇక్కడ ఏంటంటే గాడెస్ ఫొటోస్ ఉన్నాయి కదా, సో వాళ్ళ ఫొటోస్ని బట్టి కాస్ట్ అంట. ఆ లాకెట్ని బట్టి 800, 900, 1250 అన్నీ 50s అనమాట. 850, 650, 750 అలా ఉన్నాయన్నమాట కాస్టెస్ అన్నీ కూడా. చెప్పులు కూడా మనకి ఇక్కడ 200 అనమాట. 150 to 200 మధ్యలో నడుస్తుంది కాస్ట్. సో ఇక్కడ ఏంటంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, బోటిక్ వాళ్ళకి యూజ్ అయ్యే థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. ఆ లేసులు కానివ్వండి, ఆ స్టోన్ వర్క్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడ షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట. చున్నీస్ కూడా మనకి ఏంటంటే డిపెండింగ్ ఆన్ వర్క్ అనమాట. మనం నార్మల్గా తీసుకుంటే చున్నీస్ మనకి 100 రూపీస్కి వచ్చేది ఉన్నది, 250కి వచ్చేది ఉన్నది, 400 రూపీస్ కూడా చున్నీస్ ఉన్నాయి అనమాట. సో మనం తీసుకునే క్వాలిటీని బట్టి చున్నీ కాస్ట్ అనమాట. ఇంట్లోకి కావాల్సినటువంటి చిన్న చిన్న సామాగ్రి ఉంటుంది కదా, గ్లాసెస్, బౌల్స్, పింగాణి సెట్స్ అండ్ చోపర్స్, ఇవన్నీ కూడా అనమాట. నైఫ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ పక్కన చిన్న చిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. వాచెస్ అనమాట. ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ స్ట్రీట్లో. మనకి రీజనబుల్ కాస్ట్తోనే ఉంటుంది అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల వాచెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మా బుడ్డోడికి ఒక చిన్న జత చెప్పులు అయితే కొన్నాను, చిన్నవి వాడి కోసం అని చెప్పేసి. అగైన్ బట్టలు అనమాట. స్ట్రీట్ షాపింగ్ అంటే ఎక్కువ బట్టలు, అన్నీ టాప్సే అనమాట. టాప్ బాగుంది కదా లుక్ చూడటానికి, బట్ కొంచెం దీనికి ఎక్కడో ఒక ప్లేస్లో డ్యామేజ్ వచ్చిందనమాట. సో దానికి పక్కన పెట్టేశాము. కొన్ని టాప్స్ అయితే చూసాము, చూసి ఒక 2-3 టాప్స్ అయితే తీసుకున్నాం అనమాట. లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో ఈ టాప్ చూస్తారు. నేను ఈ టాప్ అయితే తీసుకున్నాను అనమాట. 250 రూపీస్ ఇది. ఇవి వచ్చేసేసి మనకి 600, 700 అలా ఉన్నాయి. సో ఆలియా కట్స్ కూడా సేమ్ 800, 600 నుంచి ఉందన్నమాట కాస్ట్. కొంచెం మాట్లాడితే కాస్ట్ అయితే తగ్గిస్తున్నారు వీళ్ళు మనకి. ఈ టాప్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ కూడా 150 రూపీస్. కాలర్ విత్ 3/4 హ్యాండ్స్ అనమాట. కట్ టాప్స్ కానీ ఇవన్నీ కానీ బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ ఒక 2-3 టాప్స్ చూశాను. అవి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్, సో ఇది అనమాట. కొంచెం ఈ పీచ్ కలర్ చర్చ్లో బాగా ట్రెండ్ అయిందనమాట రీసెంట్గా అనమాట. చాలామంది ఇదే టాప్ ఇదే కలర్లో చూశాను. సో చాలామంది ట్రెండింగ్ నడిచింది ఆ క్లాత్ అయితే. సో ఫైనల్లీ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అనమాట. పానీపూరి కానివ్వండి, టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, టేస్ట్ కూడా బాగుంటాయి, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. సో ఇది అనమాట స్ట్రీట్ షాపింగ్. చాలా ఇప్పుడు వీకెండ్స్ అయితే ఇంకా హెవీ క్రౌడ్ నడుస్తుంది, చూసారు కదా. ఈవినింగ్ టైము మంచి క్రౌడ్ అయితే ఉంటుంది అనమాట, మస్తు జనం ఉంటారు, బాగా నడుస్తుంది, బాగా సేల్ అవుతుంది ఈ టైంలో ఇక్కడ. సో ఇది వ్లాగ్ అనమాట స్ట్రీట్ షాపింగ్. మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎప్పుడైనా వస్తే కంపల్సరీ అతి తక్కువ కాస్ట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట, మనకి రీజనబుల్గా ఉంటుంది కాస్ట్. ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా.